హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు లస్సనిష్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే టేస్టీ ఇంకా టమ్మీ ఫుల్ అయ్యేటువంటి బ్రేక్ఫాస్ట్ కారం పొంగల్ ఇంకా కోకోనట్ చట్నీ. దీని తయారీ విధానం ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను. ముందుగా పొంగల్కి 1 కప్ రైస్, హాఫ్ కప్ పెసరపప్పు, గీ, ఆయిల్, ఉప్పు, కాజు, కిస్మిస్, జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం తురిమిన అల్లం, ఇవన్నీ వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. తయారీ విధానం ఎలా అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి కొంచెం పెసరపప్పు, హాఫ్ కప్ పెసరపప్పుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే స్టవ్ మీదకి కుక్కర్ పెట్టుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా ఇంకొక 2 టేబుల్ స్పూన్ గీ. ఎంత గీ వేసుకుంటే అంత టేస్టీ అనమాట పొంగల్కి. సో మంచి టేస్ట్ రావాలంటే గీ యాడ్ చేసుకోండి. సో ముందుగా మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో ఆ పెసరపప్పుని ఒక గ్లాస్ లేక ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోండి. అదే గిన్నెకి సరిపడా రైస్ వేసి, నేను ఒక గ్లాస్ తీసుకున్నా, మీరు బౌల్ తీసుకోవచ్చు. ఒక గ్లాస్కి 4 కప్స్ వాటర్ వేస్తాను నేను, అందుకని ముందుగా వాష్ చేసి కొద్దిసేపు నానుంచాను. ఈలోపు ఆయిల్ ఇంకా గీ హీట్ ఎక్కింది కదా, జీలకర్ర మిరియాలు వేసి కాజు కిస్మిస్ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. ఇంగువ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది, ఇంకా మంచిగా జీర్ణం కూడా అవుతుంది. అందుకని ఇంగువ వేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఉప్పు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు. ఈ మొత్తం మిక్స్ అయ్యాక మనం ముందుగా ఏదైతే రైస్ నానుంచుకున్నామో ఆ రైస్ని కూడా ఇందులోకి మిక్స్ చేసి బాగా కలిపి 4 కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. 4 గ్లాసులు. మీరు మీ రైస్ని బట్టి వాటర్ కన్సిస్టెన్సీ తీసుకోండి, ఎందుకంటే సాఫ్ట్గా రావాలి కదా, అందుకోసం నేను 4 కప్స్ వేసాను. ఇలా పైన ఒకసారి చివరిలో కొంచెం గీ వేసి బాగా గరిటతో మొత్తం కలిపేసి లిడ్ క్లోజ్ చేసి ఉంచేయండి. సో ఇలా మొత్తం గీ ఇంకా మనం వేసిన ఐటమ్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయి ఉంటాయి. ఒక 3 to 4 విజిల్స్ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఎంతో టేస్టీ ఇంకా టమ్మీ ఫుల్ అయ్యేటువంటి పొంగల్ అయితే రెడీ అయిపోయింది. పొంగల్ తినాలంటే మనకు చట్నీ కావాలి కదా, అందుకని నేను మీకోసం కోకోనట్ చట్నీ చేస్తున్నా. కోకోనట్, చిల్లీ, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, ఉప్పు, ఆవాలు, కొంచెం నూనె, అది కొంచెం నానుంచిన చింతపండు, ఇంకా పుదీనా, ఇందాక కొత్తిమీర ఉండింది అక్కడ. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రై పాన్ పెట్టుకోండి. ఫ్రై పాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువ కాదు కానీ కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు వేపుతూ ఉండాలి. ఇప్పుడే అల్లం, వెల్లుల్లి వేసి ఇంకోసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మొత్తం గోల్డెన్ బ్రౌన్ వస్తుంది. అప్పుడు కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి ఇంకోసారి బాగా గరిటతో తిప్పి కొంచెం పుదీనా యాడ్ చేసుకుని కలపాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని కొంచెం శనగపప్పు, చింతపండు రసం మనం ఏదైతే కొద్దిగా నానుంచుకున్నామో అది వేసి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కోకోనట్ 1 కప్ వేసి కొంచెం తిప్పుకోండి. అంటే మరీ పేస్ట్లా కాదు కానీ కొంచెం పేస్ట్ అయ్యేలాగా తిప్పుకొని ఆ తర్వాత దీన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి కొబ్బరిలో దీన్ని మొత్తం మిక్స్ చేసామంటే అంత మెత్తగా మెదగదు, అందుకనే ఫస్ట్ కొబ్బరి, ఆ తర్వాత ఈ మిశ్రమం వేసి మిక్సీ పట్టేసుకున్నాం. స్మూత్ పేస్ట్ అయిన తర్వాత అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి చిటపటలాడగానే కరివేపాకు వేసుకుని, చూసారు కదా చిట్పట్ అంటుంది. ఇప్పుడు కరివేపాకు వేసాక ఇంకా ఎక్కువ వెళ్తుంది. సో దీన్ని మన చట్నీలోకి మిక్స్ చేసుకుని కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పొంగల్లోకి యాడ్ చేసుకుని తింటే యమ్మీ ఉంటుంది. ఈ వీడియో చూడగానే మీకు కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నట్టుంది. అయితే తప్పక ట్రై చేసి కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.